హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ డైరెక్టర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యాదగిరిగుట్టకి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో మనం వీడియోని కంటిన్యూ చేద్దాం. నేను మార్నింగ్ 9 o'clockకి హైదరాబాదులో బస్ ఎక్కాను. హైదరాబాద్ ఉప్పల్ నుండి యాదగిరిగుట్టకి 90 రూపీస్. ఉప్పల్ నుండి యాదగిరిగుట్టకి 55 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వరంగల్ నుండి 89 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ కొండపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంటుంది. ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. ఈ వీడియోలో మనం యాదగిరిగుట్ట యొక్క ఫుల్ హిస్టరీ అనేది తెలుసుకోబోతున్నాం. వీడియో మొత్తం చూడండి. మీకు అక్కడ కనిపిస్తున్నది భువనగిరి కోట. ఆ కోట నేను ఇదివరకు ఒక వీడియో తీశాను. నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు మనం యాదగిరిగుట్ట బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. మీరు బస్సు దిగి కొంచెం ముందుకు నడవగానే అక్కడ మీకు రూమ్స్ కనిపిస్తాయి. ఇక్కడ రూమ్స్ కేవలం ఫ్యామిలీకి మాత్రమే ఇస్తున్నారు. సింగిల్గా వెళ్తే ఇవ్వడం లేదు. ఫ్యామిలీకి 500 లేదా 600 ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ కాకుండా మరోవైపు కూడా రూమ్స్ ఉంటాయి. మీరు ఈ బోర్డుపై చూశారు కదా, శ్రీ లక్ష్మీ పుష్కరిణి, కళ్యాణకట్ట, శ్రీ స్వామివారి నిత్యాన్న ప్రసాద సత్రం, కొండపైకి వెళ్ళే బస్ స్టాండ్ అన్నీ ఆరో మార్క్ పెట్టిన సైడ్ ఉంటాయన్నమాట. మీకు ఎటు వెళ్ళాలో ప్రతిదీ ఒక ఇండికేటర్ లాగా ఆరో మార్క్స్, బోర్డ్స్ అన్నీ ఉంటాయి. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు అక్కడ. ఇక్కడ నుండి భక్తులకి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. వెయిట్ చేస్తే అవి వస్తాయి, ఎక్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం యాదగిరిగుట్ట యొక్క హిస్టరీని తెలుసుకుందాము.
వృష్యశృంగ మహర్షి శాంతల పుత్రుడు యాద మహర్షి. ఈయన చిన్నతనం నుంచే హరిభక్తుడు. ఈయన ఆంజనేయ స్వామి సలహా మేరకు ప్రస్తుతం యాదగిరిగా పిలువబడుతున్న ప్రదేశంలో చాలా కాలం పాటు తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహారం కోసం తిరుగుతూ ఉన్నాడు. సో ఈ తపస్సు చేస్తున్న ఋషిని చూసి తినబోయాడు. ఆ విషయం ఆ ఋషికి తెలియలేదు. కానీ ఆయన ఎవరి గురించి అయితే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి తెలిసింది. అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి చేతిలో ఉన్న చక్రం వచ్చి ఆ రాక్షసుని చంపేస్తుంది. అది చూసిన ఋషి ఆ చక్రాన్ని కొన్ని కోరికలు కోరుకుంటాడనమాట. ఏమని కోరుకుంటాడంటే భక్తులకు ఏ విధమైన బాధలు కలగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే ఉండిపోమ్మని కోరుకుంటాడు. తర్వాత యాద మహర్షి తన తపస్సుని కంటిన్యూ చేస్తాడనమాట. సో ఆయన తపస్సుకు మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. ఆ యాద మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధికి ఎక్కిందనమాట. సో ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమయ్యింది కొండ క్రింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడిగా ఉన్నాడన్నమాట. ఇక్కడ మొబైల్స్, బ్యాగులు అన్నీ ఇక్కడ భద్రపరచుకోవచ్చు అన్నమాట. 10 రూపీసే ఛార్జ్ చేస్తున్నారు, చాలా తక్కువ. సో మీరు మొబైల్స్ ముందే పెట్టకండి, ఎందుకంటే మీరు వీడియో తీసుకోవాలనుకుంటే ఇబ్బంది అవుతుంది. సో మీరు బ్యాగ్స్ ఇట్లా ఆడ పెట్టేసి వెళ్ళిపోండి. మిగతా అంత వీడియో తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడ కౌంటర్లో టికెట్ తీసుకొని ఆ మొబైల్ పెట్టుకొని వెళ్ళండి. ఈ యాదగిరి గుట్టకి ఇంకొక స్టోరీ కూడా ఉంది. సో ఆ స్టోరీ ఏంటంటే ప్రహ్లాదుని రక్షించడానికి అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంతపరచడం ఎవరి సాధ్యం కాలేదట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింపచేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై ఉండమని కోరాడట. అయితే ఆ స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంలో కొలువై ఉండటం లోక విరుద్ధమని అక్కడికి సమీపంలో ఉన్న యాదగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అర్చనామూర్తిగా లోక కళ్యాణార్థం కొలువు తీరుతానని బయలుదేరారు. లక్ష్మీ సమేతుడై ఆ కొండపై గల గుహలో వెలిశారు. ఆయన వెంట ప్రహ్లాదుడు సకల దేవతలు వచ్చి ఆయనతో పాటు ఇక్కడ కొలువు తీరి స్వామిని సేవిస్తూ వచ్చారట. పైనుంచి కిందకి చూస్తే చాలా బాగుంటుంది. అక్కడ గడ్డితో చాలా బాగా డిజైన్ చేశారు చుట్టూ, అంటే స్టెప్ వైజ్గా. పైన కూడా పార్కింగ్ ఏరియా ఉంది. విఐపి దర్శనానికైతే 150 రూపీస్, బ్రేక్ దర్శనానికైతే 300 రూపీస్. ఇక్కడ పైన టాయిలెట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, ఫుడ్ ఎవ్రీథింగ్ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయని, అన్ని పాపాలు పోతాయని, ఏమైనా సమస్యలున్నా తీరుతాయని భక్తుల యొక్క నమ్మకం. పైన విశాలమైన ప్లేస్ ఉంటుంది, మీరు ప్రశాంతంగా అటు ఇటు నడవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్.